వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈరోజు వాతావరణం అద్భుతంగా ఉంది కదా. ఈ ఆహ్లాదకరమైన తీర ప్రాంతం. అవును, నేను కొత్త ఫీచర్స్తో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ బేబీ డాల్ఫిన్ ఫౌంటైన్ ఎక్కడా? ఓ కారు రోడ్డు మీద దూసుకుపోతోంది. అంతే, పక్కనే ఇంకో కారు కూడా అంతే వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు ఆ కారును పలకరించింది. బ్రదర్, కాస్త ఆగు, అంత స్పీడ్ ఎందుకు? బాగున్నావా? నీ యజమాని నిన్ను బాగా చూసుకుంటున్నాడా? టైంకు సర్వీసింగ్ జరుగుతుందా? ఆయిలింగ్ అంతా జరుగుతుందా అంటూ ఈ కారు ఆ కారును పలకరించింది. ఆ కారు కూడా సమాధానం చెప్పింది, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావని. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కార్లు మాట్లాడుకోవడం ఏంటి, ఒకరినొకరు పలకరించుకోవడం ఏంటి అంటే ఇదేదో సైన్స్ సినిమాలో, ఏదో ఫిక్షన్ సినిమాలో ఉన్న దృశ్యంలో అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం కాబోతుంది. కార్లు మాట్లాడుకోబోతున్నాయి, కార్లు పలకరించుకోబోతున్నాయి, కార్లు ఓ కారు మరో కారుకి అలర్ట్ సందేశాలు పంపించబోతోంది. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. మన దేశంలో 2028 వరకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేసింది. కార్లు మాట్లాడుకోవాలని స్పష్టంగా చెప్పింది. కార్లు మాట్లాడుకోవడం ఏంటి అంటారా? ఓ కారు వేగంగా పోతుంటే దాని పక్కనే ఇంకో కారు వస్తే సమీప రేడియస్లో ఆ కారు సమీపంగా ఉంటే ఆ రెండు కార్లు కనెక్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ కార్లు కనెక్ట్ అయిపోతాయి. ఎదురుగా ఉన్న కారు కాస్త స్పీడ్గా పోతున్నా, ఏదో అదుపు తప్పే ప్రమాదం ఉన్నా, పార్కింగ్ లైట్లు వెలుగుతున్నా, రోడ్డుపై పైన ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? ఈ కారు ఆ కారును అలర్ట్ చేస్తుంది. ముందున్న కారును, వెనుక కారు, వెనుకున్న కారును, ముందు కారు, పక్క కార్లకు కూడా టకాటక సందేశాలు వచ్చేస్తాయి వాయిస్ మోడ్లో. దీనికి మీ సెల్ ఫోన్లో సిగ్నల్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పరిసరంగా సమీపంగా ఉన్న కార్లను కనెక్ట్ చేస్తూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రమాదాల నివారణకు మలుపుల దగ్గర ప్రమాదం జరిగే అవకాశం ఉంటే కారు ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. ఎవరైనా పక్కన స్పీడ్గా వెళ్తున్నా గుర్తిస్తుంది, ఆ కారుకు సిగ్నల్స్ పంపిస్తుంది. అంటే కారు పూర్తిగా సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ వ్యవస్థను ఇండియాలో కూడా తీసుకురాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ముసాయిదా ఏర్పాటు చేసింది. కార్ల కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2028 నుంచి ప్రతి కార్లో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ ఉండి తీరాలట. అంటే కొత్తగా వచ్చే కార్లు పరస్పరం పలకరించుకుంటాయి, మాట్లాడుకుంటాయి, హెచ్చరికలు జారీ చేస్తాయి. అద్భుతంగా ఉంది కదూ. మలుపుల దగ్గర మనకంటే ముందే ఈ కార్లు ప్రమాదాన్ని పసిగడతాయి. ట్రాఫిక్లో ఎవరైనా అడ్డంగా దూసుకు వస్తుంటే ముందే హెచ్చరిస్తాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ కారు తన్ను తాను కాపాడుకుంటూనే కారులో ప్రయాణిస్తున్న వాళ్ళను కాపాడుతుంది. అద్భుతమైన టెక్నాలజీ ఇది మరో 2 ఏళ్లలో మన దేశంలో సాకారం కాబోతోంది.